యూట్యూబ్ ఫ్యామిలీ ప్రెసెంట్ అయితే మనం మా ఊరు సంబరాలు పార్ట్ 1 అండ్ 2ని కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్లీ పార్ట్ 3కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మీరు పార్ట్ 1 అండ్ 2 చూస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలనుకుంటే ఈ పార్ట్ని కూడా కంప్లీట్ గా చూసండి. అంతకంటే ముందే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో కమింగ్ టు పార్ట్ 3 అయితే నేను మీకు పార్ట్ 2లో ఆల్రెడీ చూపించాను. డే 3 ఎలా అయింది ఏంటి అనేది. అది అక్కడితో అయితే కంప్లీట్ కాలేదు. పండు మాస్టర్ అలాగే రమేష్ మాస్టర్ ఇంకా ఝాన్సీ గారు ఆ పర్ఫార్మెన్సెస్ అక్కడితో ఆగలేదు. ఆల్మోస్ట్ డే ఎండింగ్ నైట్ అసలు ప్రోగ్రామ్ కంప్లీట్ అయినప్పటికీ 1 అయిపోయింది అనమాట. అంతవరకు పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు. మీరు కూడా కాసేపు ఆ క్లిప్పింగ్స్ ని చూడండి. కాసేపు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయాక రెస్ట్ తీసుకోవడానికి అయితే సైడ్కి వెళ్ళిపోయారు. ఈ లోపల మన బాయ్స్ అయితే వచ్చేసారు మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి. వీళ్ళు చేసినవన్నీ కూడా చిన్నప్పుడు చూసినవి అయినా కూడా మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి చూడడం అయితే చాలా చాలా కొత్తగా ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోగానే మళ్ళీ మన రమేష్ మాస్టర్ అండ్ ఝాన్సీ గారు వచ్చేసారు పర్ఫామ్ చేయడానికి. కాసేపు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇంకా ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చింది అన్నప్పటికీ వర్షం అయితే మాకు పెద్ద దెబ్బ వేసింది. ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ ఎండింగ్ అయినప్పటికీ వర్షం పడి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంకా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందని అనుకున్నాము. బట్ వాళ్ళు ఏంటంటే వర్షంలో కూడా డ్యాన్స్ చేశారు ఆగకుండా. అదే హైలైట్. అప్పటి వరకు ఉన్న సాంగ్స్ని చేంజ్ చేసి వర్షంకి తగ్గట్టు ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. వర్షం కాబట్టి సైడ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఈ లోపల తడుస్తూ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో కాసేపటికి వర్షం తగ్గిపోయింది. మళ్ళీ పర్ఫామ్ చేశారు. ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది ఆ రోజుకి. ఆ టైంకి ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ వెళ్ళిపోతాయని అనుకున్నాను. బట్ ఎవ్వరు వెళ్ళకుండా లాస్ట్ వరకు చూసి అక్కడే ఉన్నారు. ఇంకా పర్ఫార్మెన్స్ ఎండింగ్కి వచ్చిన టైంకి ఊరు వాళ్ళు కూడా కాసేపు స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేశారు. కమింగ్ టు డే 5 ఇదే లాస్ట్ డే అయితే చాలా చాలా సూపర్గా ప్లాన్ చేశారు. ఎందుకంటే వీధిలో ఎక్కడా కూడా ఖాళీ లేకుండా ఒకటి తర్వాత ఒకటి వేషాలు వస్తూనే ఉన్నాయి. చాలా కొత్త గెటప్స్ని తెప్పించారు. చాలా మందితో పర్ఫామ్ చేయించారు. లాస్ట్ అయితే సూపర్ గ్రాండ్గా జరిగిందనే చెప్పాలి. బుజ్జిగా భలే వచ్చాయి ఈ కోడిపుంజులు. అందులో ఉన్న మనుషులకి ఎలా కనిపిస్తుందేమో తెలియదు కానీ నాకైతే ఇవి చాలా చాలా క్యూట్గా అనిపించారు. వీళ్ళు వేసిన గెటప్స్ అందరూ కూడా బాయ్సే అయినా కూడా చాలా బాగా క్యారీ చేశారనిపించింది. అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ మేకప్ కానీ ఆ చుట్టుపక్కల మొత్తం డెకరేషన్ అంతా కూడా భలే క్యూట్గా అనిపించింది నాకు. చాలా టైం అవి రికార్డ్ చేస్తూ చూస్తూ ఉన్నాయి. ఇంకా చూస్తూనే చీకటి కూడా అయిపోవచ్చింది అనమాట. ఇంకా చీకటి అయిపోయిందంటే పర్ఫార్మెన్సెస్ కూడా ఎండింగ్కి వచ్చాయని అర్థం అనుకుంటున్నారేమో. లేదు ఇంకా చాలా ఉన్నాయి. అసలు డే అంతా కూడా ఒకటి తర్వాత వస్తూనే ఉన్నాయి. ఆ హెడ్స్ అంతా హెవీగా ఉండడం వల్ల పిల్లలు అయితే చూసి భయపడుతున్నారు. మావాడు కూడా పడిపోయాడు కిందకి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇలా రకానికి ఒకటి వస్తున్నాయి. నేనైతే ఇలాంటివి ఎప్పుడు చూడలేదన్నమాట. ఫస్ట్ టైం. యాజ్ ఐ సైడ్ నేనైతే సంబరాలను ఎప్పుడు ఇంత 5 days సెలబ్రేట్ చేయడం ఎప్పుడు చూడలేదు. 5లో అయితే ఇది చాలా నచ్చింది నాకు. మా స్ట్రీట్కి వచ్చిన వాటిల్లో వెంకటేశ్వర స్వామి వేషం చాలా బాగా క్యారీ చేశారు. ఇంకా మేమైతే కాసేపటికి అవన్నీ చూస్తూనే ఎగ్జిబిషన్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కదా నాకైతే జెయింట్ వీల్ అంటే పిచ్ అని చెప్పేసి ఎక్కకుండా ఎలా కంప్లీట్ చేస్తానో అందుకనే మళ్ళీ ఎగ్జిబిషన్కి ఫ్యామిలీ అంతా కూడా వచ్చేసాము. ఫస్ట్ మళ్ళీ మా బుడ్డోడితోనే స్టార్ట్ చేసాము. వాడు కాసేపు ఆడుకొని ఆ స్లైడ్ అంతా ఎంజాయ్ చేశారు. కానీ చిన్న బుల్లెట్ ట్రైన్ అయితే కనిపించింది. ఆ ట్రైన్ మేము ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాం. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మా వాడు అడగడం వల్ల మేము అందరం కూడా ఎక్కేసాం వాడి టికెట్తో పాటు. ఒక టికెట్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా 4 tickets తీయాల్సి వచ్చేసింది. మేమందరం కూడా ఎక్కేసి రైడ్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే మేమైతే ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకునే పనిలో పడ్డాం అనమాట. ఈ లోపలే రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు నేను మా చెల్లి ఎక్కి ఎంజాయ్ చేసిన గుర్తే తప్ప మళ్ళీ ఆ తర్వాత ఎక్కిన గుర్తు కూడా లేదు. ఇంకా ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ మా బుడ్డడి అకౌంట్లో మేము కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ ఇక్కడ చిన్న ట్రైన్ నుంచి చూస్తుంటే లొకేషన్ అయితే భలే కనిపించింది. అసలు ఆ లైటింగ్ వాటి మధ్యలో ఆ పెద్ద జైంట్ వీల్ దాని చుట్టుపక్కల ఉన్న జనాలు భలే కనిపించింది ట్రైన్ మీద అంతా. ఆ పక్కనేమో మా ఆయన అండ్ మా మామయ్య వెయిట్ చేస్తున్నారు మా రైడ్ కంప్లీట్ అవ్వడం కోసం. ఇంకా అది అయిపోయిన వెంటనే మా బుడ్డోని వాళ్ళకి అప్ చెప్పేసి నేనైతే నా ఫేవరెట్ జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ రోజు అయితే కొంచెం ఖాళీ అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా టికెట్ తీసుకొని ఫస్ట్ మా వదినలు ఎక్కేసాము. మా వదిన అయితే ఆఫ్టర్ రైడ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్రెషన్ చూపిస్తుంది. నేను కూడా నా సీట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసి ఎక్కేసాను. ఫైనల్లీ నాకు జైంట్ వీల్ కి ఉన్న ఫేవరెట్ మూమెంట్ ఏంటి, ప్రతిసారి జరిగే మూమెంట్ అనమాట అది. అదేంటంటే ఎప్పుడు నేను హైట్కి వెళ్ళి కరెక్ట్గా మిడిల్లో ఉన్నప్పుడే జైంట్ వీల్ ఆపేసి కాసేపు వదిలేస్తాడు అనమాట. నాకు అదే ఫేవరెట్ మూమెంట్. ఎందుకంటే అంత హైట్ నుండి చుట్టుపక్కల చూడడం నాకు భలే ఇష్టం. ఇంకా ఆ పై నుంచి నేను వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంటే నా కజిన్ అయితే చాలా భయపడుతుంది. ఫస్ట్ అయితే కొంచెం భయపడింది కానీ తర్వాత తను కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది.
నాకు మా మమ్మీ గుర్తొచ్చింది అనమాట. ఎందుకంటే మా మమ్మీ ఎక్కింది చాలా రేర్. ఎందుకంటే మా మమ్మీకి చాలా భయము. నా ఎదురుగా అలాగే ఎవరైనా భయపడుతుంటే నాకు ఇంకా నవ్వు వచ్చింది. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను నా రైడ్ని. అస్సలు ఆ హైట్ నుంచి వీడియో క్యాప్చర్ చేస్తుంటే ఫస్ట్ టైం ఎవర్ నేనైతే ఇంత హైట్ నుంచి వీడియో క్యాప్చర్ చేయడం. ఇంతకు ముందు అయితే ఒక్కసారి ఫోటో తీసుకున్న గుర్తే, కానీ అది కూడా నా పాత మొబైల్ పగిలిపోవడంతో దాంతోపాటు ఎరేజ్ అయిపోయింది. ఇంకా అది రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినప్పటికీ ఇక్కడ కీ చైన్స్ అయితే కనిపించింది. యాజ్ యూజువల్ నేను BTS పిచ్చిదాన్ని కాబట్టి నా నిక్ నేమ్తో ఒక కీ చైన్ అయితే రెడీ చేయించుకున్నాను. నాకైతే భలే నచ్చింది అది వుడెన్తో. ఇంకా మా ఊరు మధ్యలో అయితే ఇలాగా సోల్జర్స్కి సంబంధించి భలే తయారు చేస్తారు. నాకు అది బాగా నచ్చింది. ఇంకా మా ఎంట్రన్స్ లో ఇది ఒకటి పెట్టారని కూడా మాకు తెలియలేదు ఇప్పుడు వరకు. లేకపోతే ఓకే, కానీ తెలిసాక ఇంక ఊరుకుంటామా, ఇంకా అక్కడికి వచ్చేసి వీడియోస్ క్యాప్చర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాము. అలాగే మా గ్రూప్ అంతా కూడా కలిసి ఒక ఫొటోస్ తీసేసుకొని ఇంటికి వచ్చినప్పటికైతే మా బుడ్డోడు చక్కగా స్వీట్స్ లాగిస్తూ కనిపించాడు. అక్కడేమో మా వాళ్ళు చూస్తున్నారు వాడిని ఎంత క్యూట్గా తింటున్నాడు అని చెప్పేసి. మా వదిన అండ్ మా మామయ్య అక్కడ వాడికి కాపలా అనమాట. మేము చూస్తే తిడతాం కాబట్టి, ఎందుకంటే మా వాడికి స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా అక్కడికి వచ్చినప్పటికి మా మామయ్య అయితే మళ్ళీ డిన్నర్ ప్లానింగ్ చేస్తున్నారు. మేము ఫుల్గా తినేసి మళ్ళీ బయటకు వచ్చేసాం. ఇటైతే చూస్తారు కదా, ఇంకా ఈవినింగ్ లాస్ట్ డే ఏం జరిగింది అనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను. మెయిన్ స్ట్రీట్లో అయితే ఈ పెద్ద పెద్ద అమ్మవారి డ్యాన్సులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళైతే ఎంత క్యారీ చేశారు, ఎంత పెద్ద హెవీగా ఉంది, ఎలా క్యారీ చేశారని మేమైతే చాలా టైం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఫేస్ ఎక్కడ ఉందో కూడా మాకు అనిపించలే. ఇంకా గుడి దగ్గర నుంచి పక్కకు వచ్చినప్పటికీ అమ్మవారి దర్శనం చేసుకుందామని అయితే మేము వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకొని మనసులో ఉన్నవన్నీ చెప్పేసుకొని ప్రశాంతంగా అక్కడి నుంచి బొట్టు పెట్టుకొని బయటకి అయితే వచ్చేసాము. మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చేసాము. ఎందుకంటే స్ట్రీట్స్ లో మళ్ళీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయాయని చెప్పి మాకైతే ఫోన్ వచ్చిందనమాట. వచ్చి చూసినప్పటికీ మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. నేను మీకు చెప్పాను కదా, 5th డే అయితే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు మా ఊరు వాళ్ళు. చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా చాలా సూపర్ గా ఎంజాయ్ చేసాం మేమైతే. ఫస్ట్ ట్రెడిషనల్ కోయి డ్యాన్స్లు అవన్నీ జరిగిన తర్వాత ఇక్కడేమో శివపార్వతులు వేషాలు వేసుకొని వీళ్ళైతే కాసేపు వాళ్ళ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పర్ఫామ్ చేశారు. నాకైతే చాలా చాలా నచ్చింది. పీస్ఫుల్గా ఉండింది అది అయినంతసేపు. తర్వాత ఇలాగా డబ్బులు కొట్టుకుంటూ డ్యాన్సులు చేస్తూ చాలా టైం అయితే మేము వాటిని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ప్రతి బీట్ కూడా ఎక్స్ట్రాడినరీ అనే చెప్పాలి. ఇవన్నీ కూడా ఇంత దగ్గర నుండి చూడటం మాకైతే చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, పర్ఫామ్ చేశారు. నాకైతే లైట్లతో భలే కనిపించారు. బట్ మా ఇంటి దాకా వచ్చే ముందే వీళ్ళు పర్ఫార్మెన్స్ అయిపోయినాయి, మేమైతే చూడలేకపోయాము. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళ తర్వాత వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కనెక్టెడ్ అని అనుకుంటా. వాళ్ళే క్యారీ చేస్తున్నారు వీళ్ళైతే కాస్ట్యూమ్ని కానీ ఆ డిజైన్స్ని కానీ. ఇంకా అవన్నీ చూస్తుంటే మేము పెద్ద వీధికి వెళ్ళిపోయాము అక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది. ఇంక ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా, జనాలు చూస్తే మాకు నీరసం వచ్చేసింది. వాటిలో వెళ్ళి కుమ్మించుకోలేక మళ్ళీ బయటకు వచ్చినప్పటికీ క్రాకర్స్ పేలుస్తూ లాస్ట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా కొంచెం సైడ్కి తప్పించుకొని వేరే స్టేట్కి వచ్చినప్పటికీ సినిమాని అయితే రెడీ అయిపోయింది. ఫుల్గా నీట్గా రెడీ చేస్తారు. ఇక్కడ సినిమాని అంటే ఏంటి అని నేను కనుక్కోవడానికి చాలా చాలా ట్రై చేశాను గైస్. నాకైతే ఇంకా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అస్సలు తెలియలేదు. ఆ సినిమాని చూస్తూనే మేము కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ మళ్ళీ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయిపోయాయి. అసలు జనాలు ఎక్కడా కూడా ఖాళీ అనేదే లేదు. మేము మా ఉన్న హైట్కి మేము ఎలా తిరిగామో మాకే తెలియదు. మా బుడ్డోడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ప్రతిదీ కూడా. వాడికి స్పేస్ ఉన్న దగ్గర మాత్రమే తిప్పుతూ వాడికి ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా ఎంజాయ్ చేయనిచ్చాము. ఇంకా ఈ 5 days మొత్తంలో కూడా నా ఫేవరెట్ పర్ఫార్మెన్స్ అంటే ఇదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఫేస్లో ఆ కళ కానీ సూపర్గా ఉన్నారు కదా అమ్మవారి వేషాల్లో. నాకైతే చాలా చాలా నచ్చింది ఇది. ఫొటోస్ కూడా తీసుకొని ఉంచుకున్న వాళ్ళని. ఇంకా ఇక్కడ మిస్ అయిపోయామని చెప్పిన పర్ఫార్మెన్స్ అయితే మెయిన్ స్టేట్లో జరుగుతుంది. వీళ్ళని కూడా కాసేపు చూస్తూ అక్కడ ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మాకు చూడడం చాలా చాలా కొత్తగా ఉంది. వేరే ఊర్లలో జరిగితే యూట్యూబ్లో వీడియోస్ చూడటం తప్ప మాకు ఇంకా ఇవేం తెలియదు. అవన్నీ అయిపోయేటప్పటికి మళ్ళీ ఇక్కడ సినిమాని అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అందరు ఇక్కడికి మూవ్ అవడం చూసి మేము కూడా వచ్చేసాము. ఇక్కడ పైన అయితే కూర్చున్నారు. వాళ్ళకి అసలు ఎంత ధైర్యమో అని చెప్పుకోవాలో నాకైతే అర్థమే కావట్లేదు. ఇంకా పైకి తీసుకెళ్తారు ఆ స్టిక్ని. ఎంత మేము జెయింట్ వీల్ ఎక్కి ఎంజాయ్ చేసినా కూడా హైట్స్లో ఉన్నా కూడా ఇలా ఊరంతా కూడా తిరగడం అంటే ఆ పేషెన్స్ అనేది చాలా చాలా గ్రేట్. అది పేషెన్స్ అనే కంటే కూడా అమ్మవారు అలా సపోర్ట్ చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్మాలి మనమే. ఇటువైపు సినిమాతో పాటు పక్కన అమ్మవారిని అసలు ఎలాగా ఏ వేషం ఎలాగ ఉంటుంది అని చెప్పేసి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా టైం అయితే వీళ్ళు చేశారు. మరో సైడ్ స్ట్రీట్లో ఉన్న ఆ సినిమాకి వచ్చే మేళంతో పాటు వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు. మేము అలాగా స్ట్రీట్స్ నుంచి తప్పించుకొని మెల్లిగా ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే సినిమాను మా స్ట్రీట్కి రాబోతుందని మాకు ముందే తెలిసిపోయింది కాబట్టి. ఇంటికి వచ్చేసి మా పైకి ఎక్కేసి కూడా టెర్రస్ పైకి ఎక్కి అక్కడి నుంచి చూస్తూ ఉన్నాము. ఇంకా మా ఇంటి ముందుకు వచ్చినప్పటికి మేము కిందకి దిగేసి మంచిగా మొక్కుకొని దండం పెట్టేసుకున్నాం. అసలు మా ఇంటి వరకు వచ్చేటప్పటికైతే నైట్ 12:30 అయిపోయింది అనమాట. అంతవరకు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. గ్రేట్ కదా అసలు వాళ్ళ పేషెంట్స్ కి. ఇంకా చూస్తూనే 5 days సంబరాలు అయితే కంప్లీట్ అయిపోయాయి గైస్.
కొంచెం సంతోషం అలాగే కొంచెం బాధతో మేము కూడా వీడ్కోలు అయితే చెప్పేస్తాము. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు ఇంకా పార్ట్ 1 and 2 ని చూడనట్టయితే ఇప్పుడే మన ఛానల్కి వెళ్ళి చూసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.